హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. విప్పింగ్ క్రీమ్ కానీ, మిల్క్ మేడ్ కానీ, ఐస్ క్రీమ్ మౌల్డ్ కానీ లేకుండా చాలా ఈజీగా, మార్కెట్ కన్నా ఎక్కువ టేస్టీగా, చిన్నపిల్లలకి ఎంతో బాగా నచ్చే కుల్ఫీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. కుల్ఫీ కోసం 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. నేను ఇక్కడ స్టీల్ గిన్నెలోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నాన్ స్టిక్ కడాయి లాంటివి అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇంట్లో యూస్ చేసే స్టీల్ గిన్నెలోనే చాలా ఈజీగా మనం కుల్ఫీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మిల్క్ మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకుని షుగర్ అంతా మిల్క్లో బాగా కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ స్టీల్ గిన్నెలో మనం బాయిల్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూస్గా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిల్క్ని మంచిగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా కేసర్ వేసుకున్నాను. ఇది మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి. ఈ విధంగా మిల్క్ కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న కాజు బాదం వేసుకున్నాను. ఈ విధంగా కాజు బాదం వేసుకోవడం వల్ల కుల్ఫీలో థిక్ కన్సిస్టెన్సీతో పాటు మన కుల్ఫీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది బాయిల్ అయ్యేలోపు ఒక గిన్నెలో 1/2 కప్పు మిల్క్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుని లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కనుక ఓన్లీ కార్న్ఫ్లవర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో వేసుకుని లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ అయితే 1/2 లీటర్ వరకు మంచిగా రెడ్యూస్ అయిన తర్వాత అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ వేసుకుని స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అడుగంటుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ మంచిగా బాయిల్ అవనివ్వాలి. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారడానికి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ అంతా వేసుకుని ఒక్క 5 మినిట్స్ అయితే స్మూత్గా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకునే ముందు నేను ఇక్కడ 3 యాలకులు కూడా వేసుకున్నాను. ఈ విధంగా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్టీల్ డబ్బా లాంటిది ఏమైనా ఉంటే కనుక దాంట్లో ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ స్టీల్ బాక్స్లో 1/2 వరకు వేసుకున్నాను. మిగిలిన 1/2 అయితే నేను కప్పులో వేసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని నేను ఇక్కడ రౌండ్గా కట్ చేసుకున్న బటర్ పేపర్ వేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక పాలిథిన్ కవర్ వేసుకుని రబ్బర్ పెట్టేసుకున్న చాలా ఈజీగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రాత్రంతా వదిలేస్తే ఈ విధంగా గడ్డ కట్టి మన కుల్ఫీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. కుల్ఫీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 8 to 9 అవర్స్ వరకు మంచిగా ఫ్రీజ్ అవనివ్వాలి. అలా కాకుండా మధ్యలో తీసి చూస్తే కనుక తొందరగా ఫ్రీజ్ అవ్వదు, అలాగని తొందరగా మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా డీమౌల్డ్ చేసుకున్న తర్వాత టేస్టీగా కుల్ఫీ అయితే తినేయచ్చు. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.